హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో హెల్త్కి చాలా మంచిదైన వామాకుతో 3 రకాల రెసిపీస్ చేసేద్దాము. సో దానికోసం మా ఇంట్లో వామాకు కట్ చేసి తీసుకొచ్చాను అనమాట. 3 రెసిపీస్కి సరిపడా లీవ్స్ తీసుకున్నాను. ఈ ఆకులన్నిటిని ముందుగా మంచిగా క్లీన్ చేసి పెట్టుకుందాము. మొత్తం డస్ట్ పట్టేస్తుంది కాబట్టి శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఈ లీవ్స్ అసిడిటీకి, స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అప్పుడప్పుడు ఈ ఆకులు నమలడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి. అలాగే మోకాళ్ళ నొప్పులకు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ లీవ్స్ని నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకుందాము. 2 రెసిపీస్ కోసము లీవ్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మరొక రెసిపీ కోసము ఒక 2 గుప్పెళ్ల లీవ్స్ని పక్కన పెట్టేశాను. ముందుగా ఈ లీవ్స్తో ఇడ్లీస్ చేద్దాము. ఎర్లీ మార్నింగ్ ఈ లీవ్స్ని తీసుకోవడం చాలా మంచిదండి. సో ఎర్లీ మార్నింగ్ మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్లో ఈ ఆకుల్ని యాడ్ చేసేసి తీసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ని తీసుకుని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ఒక పెద్ద కప్పు నిండుగా మనం కట్ చేసి పెట్టుకున్న లీవ్స్ని వేసేసి కొంచెం వాటర్తో మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇది మన రెగ్యులర్ ఇడ్లీ బ్యాటరేనండి. ఇందులో లీవ్స్ యాడ్ చేసేస్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. అది కూడా మనం స్టీమింగ్ చేస్తున్నాం కాబట్టి ఆకులు కూడా కుక్ అయిపోయి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది. నేను ఇక్కడ చిన్న ఇడ్లీస్ వేస్తున్నాను అనమాట. ఇంట్లో మా వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి. సో కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా మంచిగా ఈ ఆకులతో ఏవో ఒక రెసిపీస్ చేసి పెట్టండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అనమాట. ఈ వామాకుతో రోటి పచ్చడి చేద్దాము. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు, వేరుశెనగ పప్పులు, 7 నుంచి 8 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ధనియాలు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ ధనియాలు వేయించిన క్లిప్ మిస్ అయింది, కాకపోతే నేను యాడ్ చేశాను. తర్వాత మనం తీసుకున్న వామాకు కడాయిలో వేసుకుని కొంచెం ఉడకబెట్టుకుందాము. అలాగే కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయంత చింతపండు వేసేసి వాటర్ ఎగిరిపోయేదాకా కుక్ చేద్దాము. ఇది చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, చింతపండు, వేరుశెనగ పప్పులు, అలాగే మెంతులు ఇవి వేసుకుని వాటికి కొంచెం జీలకర్ర, 4 రెమ్మల వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా నూరేసి చివరిలో ఉడకపెట్టుకున్న వామాకు వేసుకుని మంచిగా నూరి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ వామాకు ఫ్లేవర్కి ఎండుమిరపకాయలతో చట్నీ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇక 3వ రెసిపీ వచ్చేసి వామాకు పులిహోర. దీన్ని ఆకు మొత్తం పేస్ట్ లాగా చేసి కూడా చేసుకోవచ్చు. అలాగే కట్ చేసిన ఆకులతో కూడా చేయొచ్చు. ఇక్కడ నేనైతే కట్ చేసుకున్న ఆకులతో చేస్తున్నాను. ముందుగా తాలింపు రెడీ చేస్తున్నాను అనమాట. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేరుశెనగ పప్పులు, అలాగే కొంచెం తరిగిన అల్లం, 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నాను. అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ తాలింపులో ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుని మిక్స్ చేసేసాను. తర్వాత ఇది సెపరేట్గా తీసుకుని ఈ రైస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వామాకు, దాన్ని సెపరేట్గా కుక్ చేస్తున్నాను అనమాట. తాలింపు గింజలు అవి క్రిస్పీగా ఉండాలని ఈ లీవ్స్ని సెపరేట్గా కుక్ చేస్తున్నాను నేనైతే. ఇందులోనే రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ ఆకులు పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత నీరంతా ఇంకిపోయి ఫ్రై అయిన తర్వాత రైస్ని యాడ్ చేసి మిక్స్ చేసి చివరిలో లెమన్ జ్యూస్ కలిపేస్తే అజ్వైన్ లీవ్స్తో పులిహోర కూడా రెడీ అయిపోతుంది. ఈ 3 రెసిపీలు కూడా చాలా బాగుంటాయండి. అలాగే చాలా హెల్దీ కూడా. వామాకు ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.